కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పై మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనాభా నియంత్రణ పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు చేయూత ఇవ్వాలని దక్షిణాది రాష్ట్రాలు డిమాండ్ చేశారు. ఇక సౌత్ స్టేట్స్ ను పీయూష్ గోయల్ చోటీ సోచ్ అని కామెంట్ చేయడాన్ని హరీష్ రావు ఖండించారు. ఇది దక్షిణాది రాష్ట్రాలను అవమానించడమేనని మండిపడ్డారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల్లో 41% రాష్ట్రాలకు ఇవ్వాలన్నారు. సెస్సు సర్ఛార్జీలు విధించడం వల్ల రాష్ట్రాలకు వచ్చే పన్నుల వాటా చాలా తగ్గిపోతున్నదని గుర్తు చేశారు. ఇక దీనికి సంబంధించి 41% అని చెబుతున్నారు. కానీ రాష్ట్రాలకు అందుతున్నది 30%మేనని వివరించారు. రాష్ట్రానికి పన్నుల రూపంలో ఆదాయం వస్తే రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రం ఖర్చు చేసే వీలుంటుందని హరీష్ రావు గుర్తు చేశారు. సెస్ రూపంలో వసూలు చేసి కేంద్రం తనం ఇష్టవచ్చిన రీతిలో రాష్ట్రాలకు ఇవ్వడం అనుకూలంగా లేని రాష్ట్రాలకు మొండి చేయి చూపిస్తోందని హరీష్ రావు మండిపడ్డారు. ఆర్థిక అధికారాలు తమ దగ్గర పెట్టుకొని రాష్ట్రాలపై పెత్తనం చేయాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక దీంతో రాష్ట్రాలు కేంద్రం వద్ద మోకరిల్లాలని చూస్తోందని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా? ఇదేనా మీరు వల్లించే టీమిండియా స్ఫూర్తి అని హరీష్ రావు విరుచుకుపడ్డారు. మరోవైపు పన్నుల్లో వాటా పెంచామని ప్రచారం చేస్తూ కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్రాల వాటాను పెంచడం, వివిధ కేంద్ర ప్రాయోజిత ప్రభుత్వ పథకాలను కుదించడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాలు 2 రకాలుగా నష్టపోతుందని వివరించారు. ఇక రాష్ట్రాల హక్కుల గురించి మాట్లాడితే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడటం ఆయన స్థాయికి తగదన్నారు. పీయూష్ గోయల్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేశారు. గ్రోత్ ఇంజిన్ గా ఉన్న తెలంగాణ సహా ఇతర దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధే భారతదేశ అభివృద్ధికి తోడ్పడుతుందన్న విషయాన్ని గుర్తించాలని కోరారు.